పరిశుద్ధుడు జీవాధిపతి అయిన యాషువా మెస్సయ్య గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. తండ్రి యొక్క వాగ్దానాలలో ఒక వాగ్దానాన్ని మనం అందరం కూడా ఈ దినం, ఈ ప్రత్యేకమైన అనుదినము ప్రతిరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా చదువుతూ ఉన్నాము. పరిశుద్ధుడు జీవాధిపతి అని యావే తండ్రి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకి కోట్లాస్తులు చెల్లిస్తూ, దావీదు రాసిన కీర్తన గ్రంథములో మహారాజు అయిన దావీదు అంటాడు, 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 10వ వాక్యం ఈ రీతిగా చదివిస్తూ ఉంది. నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును అని రాయబడింది. దావీదయ్య ఈ జలాలలో పడి నేను వెళ్ళినప్పుడు, అగ్నిలో నడిచినప్పుడు, కష్టాల్లో బాధల్లో అనుభవపూర్వకంగా మేము నడిచినప్పుడు, నాయనా నీ చెయ్యి నన్ను నడిపించును, అలాగనే నీ కుడి చెయ్యి నన్ను పట్టుకోనున్నదయ్యా అని ఈ మహాభక్తుడు ఈ వాగ్దానాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే యావే చెయ్యి మన పట్టుకుంటే మనము నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆయన చేతి నీడలో ఉన్నాం కాబట్టి మన ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం ఆయన చేయి పట్టుకుంటే విడిచిపెడతాం ఏదో ఒక రోజు. ఒక కుమారుడు, నాయనా నీ చేయి పట్టుకుంటానని పట్టుకో కుమారుడు అన్నట. వర్షాకాలంలో బురదలో నడుస్తున్నప్పుడు తండ్రి చేయి కుమారుడు పట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఒక గుంట రాగలోనే కుమారుడు తండ్రి చేయి విడిచిపెట్టిండట. అలాగనే నువ్వు నా చేయి పట్టుకోవడం కదా నాయన, నేను నీ చేయి పట్టుకున్నాను చెప్పేసి ఆ తండ్రి చేసినట్టే కుమారుడు చేయి పట్టుకున్నప్పుడు ఆ చేయి పట్టుకొని నిజంగా నడిపిస్తూ ఉన్నాడట. పరమ తండ్రికి స్తోత్రం కలుగును గాక. కనుక అందుకని దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, యావే నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోట నన్ను పరుండ చేయను, జిగటగల ఊబిలున్నైనా నన్ను తప్పించుడు, అలాగనే ఆయన పారేటి మంచి శ్రేష్టమైన నీళ్ల దగ్గర, ఊటల దగ్గర నన్ను నడిపించును అని కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఏం రాయబడింది అంటే, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను ఆయన నడిపించునని రాయబడింది. ఈ సహోదరి సహోదరులారా, కాపరి దావీదే గొర్రెల కాపరి, నాకు యావే తండ్రి కాపరి కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి, నా తండ్రి నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు అని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. అందుకని మనము ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధి చేరి మనం వెళుతూ ఉంటామో కాపరిగా ఉండి మనం నడిపిస్తాడు ఈ దినమంతా అని ఈ వాగ్దానాలు మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగనే 139:24లో నీకు ఆయుష్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపించుమని రాయబడింది. ఆయుష్కరమైన మార్గాలు మనలో ఉన్నాయో లేవో ఒకసారి నువ్వు నాకు చూడయ్యా, నిత్యమైన మార్గం, నాకు ఎప్పుడు ఉండే మార్గం నాకు నేర్పు, నడిపించు అని చెప్తూ ఉన్నాడు. కనుక యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనంలో, కర్ణించువాడు వారిని తోడుకొని పోసు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమాములైనను ఎండైనను వారికి తగలదు అని ఈ వాక్యం తెలియపరుస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయుల్ని పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నడిపించినట్లుగా మనం కూడా ఈ దినం నడిపిస్తాడని ఈ వాగ్దానం ద్వారా తెలియపరచబడుతుంది. 143వ కీర్తన గ్రంథం 10వ వచనంలో, నీ చిత్తానుసారమైన ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించు అని ఈ వాక్యం చదివిస్తుంది. ఈ సహోదరి సహోదరులారా, సమభూమి గల మంచి భూమి గల పంట పైరు ఏపుగా ఉంటుంది కాబట్టి అలాంటి భూములు మాకు, అలాంటి పండే పంటలు మాకు దయచేయమని దావీదు అన్నట్లుగా, అలాగనే మనం అందరూ ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా నిత్యము
ఆయన చేయబట్టుకొని మనందరినీ నడిపిస్తాడని కోరుకుంటూ, ఆయన దయగలిగిన హస్తం మన కుటుంబాల మీద ఎల్లప్పుడూ మన చేయి ఆయన పట్టుకొని నడిపించి సహాయం చేయనుగాక. ఈ కార్యక్రమంలో ఇప్పుడు దాకా వీక్షించిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ తండ్రి మనందరినీ ఆశీర్వదించుగాక. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దినమున ఆయన ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి తండ్రి. ఈ కార్యక్రమంలో ఉన్న అయ్యా తండ్రి ప్రతి వారు తండ్రి దీవించబడినట్టు సహాయం చేయండి, మేలుతో నింపబడినట్టు సహాయం చేయండి. అయ్యా ఇదిగో మీరు మా చేయి పట్టుకుంటే అయ్యా మేము పడిపోయినా కానీ అయినా మీరు తీసుకొని అయ్యా నీ రాజ్యం నిత్యము నీతో నడిచే మార్గాల్లో నువ్వు నడిపించండి. అయ్యా కృపతో నింపండి. ఎందరైతే ఈ కార్యక్రమాలు చూస్తున్నారు వారిని, వారి పిల్లల్ని వారి ప్రయాణాల్లో, వారి వ్యాపారాల్లో, వారి వివాహ వేడుకలలో అన్ని విషయాల్లో మీరు నిత్యము నడిపించి నీ కృపలు బలపరచమని మాకు సహాయం చేసి నీ సన్నిధి కాంతిని మాకు దయచూపించమని అయ్యా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు వీక్షిస్తున్న వారి పిల్లలను ఆశీర్వదించమని మేలుతో నింపి దీవెన కలుగునట్లుగా సహాయం చేయమని యాషువా మెస్సయ్య గారి నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోమని తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించుగాక. ఈ దిన ఆ దీవెనలతో తండ్రి దీవించుగాక. తండ్రికి మహిమ. ఈ కార్యక్రమాన్ని అనేకులకి తెలియపరచండి. ఈ కార్యక్రమం గురించి మీరందరూ ప్రార్థించండి. నూతన మత నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం గురించి ప్రతిరోజు ప్రార్థిస్తారని కోరుకుంటూ అట్టి కృపాధన్యత మరి కార్యక్రమం చూసి ప్రతి వారిని ఆశీర్వదించుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన షలోం తెలియపరుస్తున్నాను. తండ్రికి మహిమ కలుగు.